గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు క్రేజీ పాడ్కాస్ట్. ఈ సిటీ లైఫ్లో మేకల్ని పెంచడం అంత సులువు కాదు, కానీ ఒక వెల్ ఎడ్యుకేటెడ్ ఉమెన్ రాణి గారు ఈ మేకల్ని పెంచుతున్నారు. అటు సైడ్ వర్క్ లైఫ్ మరియు ఇటు సైడ్ మేకల్ని పెంచడం అంత ఈజీ కాదు. సో ఇది ఒక ఛాలెంజ్ లాగా తీసుకొని మేకల్ని పెంచుతున్నారు రాణి గారు. సో ఈ మేకల్ని పెంచడం ఎలానో రాణి గారు ద్వారా నుంచే మనం తెలుసుకుందాం. సో వి వెల్కమ్ రాణి గారు. నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. సో నేను మీ మేకల్ని చూశాను దగ్గర నుండి. మీ మేకలు చాలా హెల్తీగా ఉన్నాయి. మీరు దానికి ఏం పెడతారు? ఏ మేకలకి? తెల్ల మేకలకా నల్ల మేకలకా? నల్ల మేకలకి. నల్ల మేకలకి నేను గడ్డి పెడతాను. మరి తెల్ల మేకలకి? తెల్ల మేకలకి కూడా నేను గడ్డి పెడతా. ఓకే. సో మరి రాత్రిపూట అయితే వాటిని ఇంట్లో పెట్టుకోవడం కాని పని. సో మీరు వాటిని ఎక్కడైనా ఒక పర్టికులర్ ప్లేస్లో పెడతారా? ఏ మేకల్ని? తెల్ల మేకలనా నల్ల మేకలనా? నల్ల మేకల్ని. మా ఇంటి వెనకాల జాగ ఉంది, ఓపెన్ జాగ, ఆడ కట్టేస్తా. మరి తెల్ల మేకల్ని ఎడ పెడతారు? తెల్ల మేకల్ని కూడా ఓపెన్ జగలనే కట్టేస్తా. ఓకే. సో ఇంకొకటి గమనించింది ఏంటంటే, నేను మీ మేకలలో చాలా నీట్గా హైజీన్గా ఉన్నాయి. మరియు దానికి ఏమైనా స్పెషల్ ప్రోడక్ట్స్ యూస్ చేస్తారా మీరు? ఏ మేకలకి? తెల్ల మేకలకా నల్ల మేకలకా? నల్ల మేకలకి. ఏమీ యూజ్ చేయను స్పెషల్గా. నేను ఓన్లీ ప్లెయిన్ వాటర్తోనే క్లీన్ చేస్తా. మరి తెల్ల మేకలకి? తెల్ల మేకల్ని కూడా ప్లెయిన్ వాటర్తోనే క్లీన్ చేస్తా. మరి నల్ల మేకలు తెల్ల మేకలు ఎవరివి? తెల్ల మేకలు నావే, నల్ల మేకలు నావే, అన్ని మేకలు నావే. అన్ని మేకలు మీదే అయినప్పుడు నల్ల మేకల తెల్ల మేకల, నల్ల మేకల తెల్ల మేకల అని ఎందుకు అడుగుతున్నారు? సూటిగా ఆన్సర్ చెప్తే అయిపోతుంది కదా. నా టైం ఎందుకు వేస్ట్ చేస్తున్నారు, దిమాగ్ ఎందుకు ఖరాబ్ చేస్తున్నారు? వేరే ఇంటర్వ్యూకి కూడా పోవాలి. ఓ, మీకు దిమాగ్ ఖరాబ్ చేస్తున్నా, టైం వేస్ట్ చేస్తున్నట్టు కూడా అనిపిస్తుంది. ఓకే, మీరు పొద్దున్నుంచి ఒక న్యూస్ పట్టుకొచ్చి టీవీలో వేస్తారు. పొద్దున్నుంచి రాత్రి వారికి తిప్పి తిప్పి అదే న్యూస్ని, మధ్యాహ్నం అదే, సాయంత్రం అదే, కాఫీ టైంకి అదే, డిన్నర్కి అదే, అదే న్యూస్. ఏ ఛానల్లో చూసినా అదే న్యూస్, తిప్పి 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 అవే చూపిస్తుంటారు, వినిపిస్తుంటారు. మేమేమన్నా మా దిమాగ్ ఖరాబ్ అయిందని అడిగినామా? ఎప్పుడైనా క్వశ్చన్ చేసినామా మిమ్మల్ని? ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్. స్టూడియోకి వచ్చి మీ టైంని మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు.